బలం లేకపోయినప్పటికీ గ్రేటర్ విశాఖ మేయర్పై కూటమి కుయుక్తులు పన్నుతూ అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశం కూడా కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాలకు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ హాజరయ్యేందుకు వచ్చారు. మాట్లాడదాం సార్. అంటే కూటమి చేస్తున్నటువంటి కుయుక్తులను ఏ విధంగా గమనించాలి? కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి పర్వానికి తెరతీసింది. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అవిశ్వాసానికి సంబంధించి ఏ విధమైన స్ట్రాటజీని అమలు చేయాలి? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంతవరకు జరిగే రాజకీయ పరిణామాల్లో కానీ ఎప్పుడు కూడా అవిశ్వాస తీర్మానాలు మేయర్ మీద కానీ జిల్లా పరిషత్ చైర్మన్ల మీద ఎప్పుడు పెట్టిన దాఖలాల్లో మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం ఇలాంటి నీచ రాజకీయాలను తెర మీద తీసుకొచ్చి ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చాలామంది మా సంబంధించిన కార్పొరేటర్లని రకరకాల ప్రలోభాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ని నాశనం చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని నాశనం చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలని ఆశ చూపి చాలామంది కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మిగతా సభ్యులు మాకు ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు. డెఫినెట్గా అవిశ్వాస తీర్మానం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వీక్పై పరిస్థితి ఉంది. ఈ విశాఖపట్నం జీవనంలో జరిగేటటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ సరికొత్త మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గ రాజకీయాలు ఇప్పటిదాకా అలాంటి రాజకీయాలు మేమైతే ఎప్పుడు చూడలేదు. కాబట్టి మేయర్ బడ్జెట్ సమావేశాలకు కాల్ఫర్ చేసిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ హాజరు కారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారనే ఒక దుష్ప్రచారాన్ని కూటమి చేసింది. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ మీరు అంతా హాజరవడం జరుగుతుంది. ఇది బడ్జెట్ మనది. ఇది అంటే మన విశాఖపట్నం సంబంధించినటువంటి మన బడ్జెట్ అప్రూవల్ అయితేనే విశాఖపట్నంలో ఫర్దర్గా జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు కానీ జరుగుతుంటుంది. అలాంటి నీచ ఆలోచనలు ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేయదు. ఎందుకంటే ప్రతిదీ కూడా సానుకూలంగా సమయస్ఫూర్తితో చక్కగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి అధిష్టానం కూడా అదే ఆలోచించి అదేగా మేయర్ గారు కానీ నేను కానీ మాతో ఉన్న సహచరులు కానీ కొంతమంది కోరం సరిపడేటువంటి కార్పొరేట్లు ఈరోజు ఇక్కడ హాజరయ్యి మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ మా క్యాంపు చేసుకోవడం జరుగుతుంది. ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. కూటమి వ్యూహానికి వైసీపీ ప్రతి వ్యూహం ఖచ్చితంగా ఉండబోతుంది. అట్నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్ని లాగేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది జరుగుతుంది. వారు కనుక వస్తే తీసుకున్నటువంటి ఆల్రెడీ మాతో ఒక 6 కార్పొరేట్ టచ్లో ఉన్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు కానీ టీడీపీలో ఉన్నటువంటి 6 కార్పొరేట్ టచ్లో ఉన్నారు. అది చెప్తున్నాం కదా, అది ఆ రోజు కనిపిస్తుంది ఆ బొమ్మ ఏదో, అప్పుడు వాళ్ళకి తెలుస్తే అర్థమవుతుంది అది ఏం జరుగుతుంది ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మేము కూడా వాళ్ళు ఏదో రాజకీయం చేసాము మేము ఏదో చేసాము అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రతి రాజకీయం చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసు. దాని తగ్గట్టుగా మేము ముందుకెళ్తాం. అవిశ్వాస తీర్మానం డేట్ రానివ్వండి, ఆ రోజు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆ రోజు వాళ్ళు మొత్తం కూడా ఒక సినారో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తం మీద కూటమి వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేశాం. ఖచ్చితంగా అవిశ్వాసం వీగిపోయేటువంటి అవకాశం కూడా ఉందని డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అప్రోజ్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ జీవీఎంసీ నుంచి.